విద్యా పాలసీ ముసుగులో రాష్ట్ర విద్యారంగంపై రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలనే కక్షతో ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ నివేదికను రూపొందించిందని మండిపడ్డారు. గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలనే కమిషన్ రిపోర్టులో చేర్చారని ఆరోపించారు. రేపటి తరానికి మంచి విద్యానందించడానికి విస్మరించిందని, ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమన్నారు. కమిషన్ సిఫారసులు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల గత 3 రోజుల క్రితం తెలంగాణ విద్యా కమిషన్ చైర్పర్సన్ అయిన ఆకునూరి మురళి గారు మిగతా సభ్యులందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 అంటే తెలంగాణలో ఒక నూతన విద్యా విధానం రావాలి అని చెప్పి వారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నివేదిక అందజేయడం జరిగింది. ఆ నివేదిక చదివిన తర్వాత నిజంగా తెలంగాణ బిడ్డల భవిష్యత్తు అత్యంత ప్రమాదకరంగా మారింది. వారికి విద్యను బోధించే ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతీయడానికి అన్ని కుట్రలు జరిగినాయని చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. నేను మొట్టమొదట ఒకటే విషయం చెప్తా ఉన్నా, రేపు బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ ఏదైతుందో అది డైరెక్ట్ గా చెత్తబుట్టలో వేస్తాం. ఇది తెలంగాణ తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అదే విధంగా ఉపాధ్యాయులందరికీ కూడా క్లియర్ గా నేను చెప్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఎందుకంటే విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తి ఉపాధ్యాయుడు. ఈ ఉపాధ్యాయుడు తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగితే, అదే విధంగా ఉపాధ్యాయుడు నిరంతరం తరగతి గదిలో అభద్రతా భావంతో బతికితే విద్యార్థులకు చదువు రాదు, తన ఉద్యోగానికి న్యాయం చేయలేడు అన్నది ప్రపంచ చరిత్రలో నిరూపించబడ్డది. సైన్స్ కూడా అదే చెప్తుంది. అలాంటి ఉపాధ్యాయున్ని 1,70,000 మంది ఉపాధ్యాయులను ఘోరంగా అవమానించిన ఈ రిపోర్టు డెఫినెట్ గా చెత్తబుట్టలోకే వెళ్తుంది. ఇంకా దానికి వేరే స్థానం దొరకదు. ఇలా ఉపాధ్యాయుల జీతాల గురించి మాట్లాడుతుంది కమిషన్. నిజానికి ఈ పని పిఆర్సీ చేయాలి. అదే విధంగా పిఆర్సీ చేయాల్సిన పనిని విద్యా కమిషన్ చేయడమే కాకుండా గత 10 సంవత్సరాల్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఛిద్రమైపోయిన విద్యార్థుల జీవితాలను, నాశనమైపోయి నిర్జీవంగా మారిన ఉపాధ్యాయ వ్యవస్థను 2014లో కేసీఆర్ గారు పునరుజ్జీవింపజేసి కొత్త జీవం పోసి, ప్రాణం పోసి బతికించే ప్రయత్నం చాలా గొప్పగా చేశారు. ఆ ప్రయత్నాల మీద, తద్వారా వచ్చిన ఫలితాల మీద ఏమాత్రం చర్చ చేయకుండా గత 10 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని సోషల్ మీడియా వేదికగా గౌరవ చైర్మన్ ఆకునూరి మురళి గారే ప్రస్తావిస్తున్నారంటే, ఈ కమిషన్ రిపోర్టు తయారు చేసేటప్పుడు ఎంత విషంతో, ఒళ్ళంతా విషంతో ఏ విధంగా ఈ రిపోర్టు తయారు చేసి ప్రజల ముందర పెట్టినరో చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. అదే విధంగా చాలా ప్రమాదకరమైన రికమెండేషన్స్ ఈ కమిషన్ చేసింది. నేను అన్నిటిని వన్ బై వన్ నేను అన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట 1,70,000 మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన్నే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన అర్జెంటుగా క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులు. రేవంత్ రెడ్డి గారు, మీ కుట్ర చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇందులో మీరే వీళ్ళకి ఈ విధంగా రాయమని చెప్పారు. ఆనాడు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పేరుతోని ఎలక్ట్రిసిటీలో జరిగిన కేసీఆర్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను ఏ విధంగా నీరుగార్చే ప్రయత్నం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ద్వారా చేసిండ్రో, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టును మీ ఇసుక దాహం కోసం, మీ ఇసుక దందాల కోసం దాన్ని కూల్చేసి ఇప్పుడు ప్రాజెక్టు డిజైన్ లోపం ఉందని మీరు పినాకిని ఘోష్ ద్వారా ఏ విధంగా బురద జల్లే ప్రయత్నం చేసి దాన్ని సిబిఐకి అప్పగించే ప్రయత్నం చేసిండ్రో, అదే విధంగా మీరు నెరవేరని అలవిగాని హామీలను ప్రజలకు ఇచ్చి, ప్రజల మీద హామీల మత్తుమందు జల్లి 420 హామీలు, 420 హామీలు ఇచ్చి, ఆ హామీల అమలు గురించి అడిగినందుకు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల మీద ఫార్ములా ఈ కేసని, లేకపోతే ట్యాపింగ్ కేసని, ఇంకా రకరకాల అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. అదే విధంగా ఈరోజు కేసీఆర్ గారు కొత్త తెలంగాణలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా
ఒక గొప్ప విద్యా విప్లవానికి ప్రాణం పోస్తే అసలు ఏమీ జరగలేదని ప్రచారం చేయడం కోసమే మీరు ఇక్కడ ఈ కమిషన్ తీసుకొచ్చిండ్రు. అదే విధంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉపాధ్యాయులు, తెలంగాణలో ఉండే ఉద్యోగస్తులందరూ దయచేసి గమనించండి. తెలంగాణ కొత్తగా వచ్చిన రోజుల్లో పిఆర్సి కమిషన్ వేసి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయని సాహసం గౌరవ కేసీఆర్ గారు చేశారు. 43% ఫిట్మెంట్ ఇచ్చారు ఉద్యోగస్తులకు, 5% అరియర్స్ ఇచ్చారు. అది మళ్ళీ ఏ విధంగా ఇవ్వాల్సి వస్తుందో అదే విధంగా ఇంకొక విషయం, కాంట్రాక్ట్ వ్యవస్థను ఉపాధ్యాయ విద్యారంగంలో కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఆ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరినీ కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులుగా మానవతా దృక్పథంతో కేసీఆర్ గారు రెగ్యులరైజ్ చేశారు. 2023 వరకు కూడా వారు రాత్రింబవలు శ్రమించి ఎన్ని న్యాయపరమైన చిక్కులున్నా వాటన్నిటిని కూడా పరిష్కరించి వాటిని కరెక్ట్ గా చేశారు. చేసి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేశారు. ఇక గురుకుల పాఠశాల గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఈ దేశంలో ఎన్నడూ లేని విధంగా, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాలని కూడా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. దాదాపుగా 1400 గురుకుల పాఠశాలని మీ రిపోర్టే చెప్తా ఉన్నది. సో అలాంటి గొప్ప విషయాలు. అదే విధంగా 29 మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, మహిళా యూనివర్సిటీ, ఫారెస్ట్ కళాశాల, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇంకెన్నో విప్లవాత్మక కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఊరు మనబడి 7,900 కోట్లతోని దాదాపుగా 25,000 ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేసీఆర్ గారు మరి మన ఊరు మనబడి నిధులను రిలీజ్ చేశారు. దానివల్ల చాలా స్కూళ్లలో కూడా ఇవి మంచి ఉపాధి, మంచి మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. నోట్బుక్ల నుంచి కానీ, యూనిఫామ్ కానీ, లేకపోతే మిడ్ డే మీల్స్ కానీ, ఇంకా ఎన్నో విషయాల్లో మరి పిల్లలకు సన్నబియ్యం పెట్టడం కానీ, గురుకుల పాఠశాలల్లో 4 సార్లు చికెను, 2 సార్లు మటను, పిల్లలకు ప్రతి రోజు గుడ్డు, అదే విధంగా నెయ్యి, అదే విధంగా రాగి మాల్ట్, అదే విధంగా పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన కానీ, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడం కానీ, స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టడం కానీ, లా కళాశాలలు పెట్టడం కానీ, కోడింగ్ అకాడమీస్ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేశారు. ఇన్ని చేసినా కూడా ఇవాళ మీరు వారి హయాంలో ఏమీ జరగలేదని సాక్షాత్తు ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మనే మరి ట్వీట్ల మీద ట్వీట్లు చేసి కేసీఆర్ గారి పాలనలో పూర్తిగా విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యామంత్రి అయిన తర్వాత ఈ విద్యా వ్యవస్థ బాగు చేస్తున్నాడు, నెలకొకసారి రివ్యూ పెడుతున్నాడు అని చెప్పేసి గౌరవ ఆకునూరి మురళి గారు అంటున్నారు. మురళి గారు, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే ఉంటుండొచ్చు కాక, కానీ మీరు రాజకీయాలు మాట్లాడకండి. మీరే అన్నారు రాజకీయ విద్యా వ్యవస్థను రాజకీయం చేయొద్దని.